స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా నగరంలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణి చక్రవర్తి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఖండేరి ప్రాంతంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ కర్నూలులో భాగంగా నగరంలో మున్సిపల్ అధికారులు ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో మరుగుదొడ్ల అన్ని ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించి మరుగుదొడ్లను, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారన్నారు. నగరంలోని ఖండేరిలో జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ హెల్త్ అధికారి కళ్యాణ్ చక్రవర్తి, హెల్త్ ఇన్స్పెక్టర్ రమణలు పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ హెల్త్ అధికారి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అంటే ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు టాయిలెట్స్ వద్ద చేయాలని, అది కూడా పర్టికులర్గా స్లమ్స్లో ఉన్న టాయిలెట్స్ దగ్గర టాయిలెట్స్ క్లీన్లీనెస్ డ్రైవ్, అంటే బాగా క్లీనింగ్ పెట్టమని, అలాగే సోషల్ ఆడిట్, అంటే అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా కనుక్కోమన్నారు. సో అందులో భాగంగా మేము ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు కర్నూలు నగరపాలక సంస్థలో వివిధ ప్రదేశములందు, అంటే స్లమ్స్లో స్పెషల్గా ఎక్కడెక్కడ టాయిలెట్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మేము క్లీనింగ్ డ్రైవ్ పెడుతున్నాము. సో ఈరోజు అంటే ఇంకా ఈ 30వ తేదీ లోపల చేయమన్నారు కాబట్టి ఈరోజు ఖండేరి స్లమ్లో ఇక్కడ స్పెషల్ డ్రైవ్ పెట్టామండి, క్లీన్లీనెస్ డ్రైవ్. సో ఇక్కడ ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్న అన్ని వసతులు కూడా చూస్తున్నాం. టాయిలెట్స్ ఒకప్పటి పరిస్థితికి ఇప్పటికీ ఖండేరి చాలా బాగుపడింది. ఇంతకుముందు ఖండేరిలో ఓపెన్ డెఫికేషన్, అంటే బహిరంగ మల విసర్జన ఈ ప్రాంతంలో ఎక్కువ జరిగేది. ఇప్పుడు చాలా వరకు ఇక్కడ బాగా చేశారు ఈ టాయిలెట్స్ కట్టాక. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా, సీనియర్ ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఇక్కడ బాగా డెవలప్ చేశారు.